వెల్కమ్ టు ది ఫోర్స్ ఐస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను మొదలుపెట్టారు. వాళ్లకు హానరరీ పేమెంట్గా 5,000 రూపాయలు ఇస్తూ తన ఊర్లోనే ఉండి, ఏదైతే తన ఊరు ఉన్నదో ఆ ఊర్లోనే ఉండి ప్రజల సమస్యల పట్ల ప్రజల రిప్రజెంటేటివ్గా వారికి సంబంధించిన సమస్యలను అధికారులకు, అధికార యంత్రాంగానికి తీసుకువెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయడానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,60,000 మందిని నియమించారు. 2,60,000 మంది వాలంటీర్లు నియమించి 5,000 హానరరీ పేమెంట్గా వాళ్ళని ఇచ్చుకుంటూ ఆ ఊర్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేస్తూ ఆ వాలంటీర్ ఏదైతే సమస్య ఉంటుందో అది ఆధార్ కార్డు విషయంలో కానివ్వండి, ఇంటి పన్నుల విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీలకు సంబంధించిన సమస్యల విషయం కానీ, భూ సమస్యల విషయంలో కానీ ప్రతి సమస్యకు పరిష్కార దిశగా, అంటే ఆ సమస్యకు సరి అయిన పద్ధతిలో సరి అయిన అధికారికి గవర్నమెంట్ ఆఫీషియల్స్కు చేర్చే విధంగా వీళ్ళు మధ్యవర్తులుగా వ్యవహరించుకుంటూ ఆ మధ్యవర్తిత్వాన్ని, అంటే ఎవరికైతే రాదో వాళ్ళకి అప్లికేషన్స్ రాదో, ఇంకా ఇతరత్ర సమస్యలతో ఎదుర్కొన్న సమయంలోనే వారికి మధ్యవర్తులుగా ఎదుర్కొంటూ అప్లికేషన్స్ రాస్తూ ఊరికి ఆ ఆఫీసర్స్కు చుట్టూ తిరుగుతూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత 2023లో ఈ వ్యవస్థను రద్దు చేయలేదు, దాన్ని రినీవ్ చేయలేదు. అయితే ఆ విషయంపై ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వాలంటీర్ సమస్యలు, వాలంటీర్కు ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థను, దానికి సంబంధించిన దాన్ని కంటిన్యూ చేస్తాం, కేవలం 5,000 రూపాయలే కాదు వారికి 10,000 రూపాయల వేతనం, హానరరీగా వాళ్ళకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తామని ఒక మాట కూడా ఇచ్చారు. తదుపరి ఎలక్షన్స్ తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం పక్కన పెట్టారు. 2,60,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి జీతభత్యాలు లేవు, వాళ్ళకి గుర్తింపు లేదు, వాళ్లకు ప్రభుత్వ అంటే ఉద్యోగాలంటే అది కూడా లేవు, వాలంటీర్స్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేవు. నిన్న ఏదైతే మీటింగ్ అక్కడ ఒక గ్రామంలో ఏదైతే జరిగిందో మీటింగ్, కురిడి అనే గ్రామంలో ఒక మహిళ భువనేశ్వరి, బహుశా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామ పంచాయతీలో మాట్లాడారో ఆ పంచాయతీలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసుకుంది. మాకు అసలు జీతాలు లేవు సార్, మాకు అసలు గుర్తింపు లేదు, మాకేటి లేదు, ఈ వ్యవస్థను మరొకసారి పునరుద్ధరించాలి అని చెప్పారు. ఈ చెప్పిన సమయంలోనే అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు ఈ వాలంటీర్స్ వ్యవస్థ గురించి ఎలాంటి పత్రాలు లేవు, వారికి సంబంధించిన నంబర్స్ కానీ, వారికి సంబంధించిన జీతభత్యాలు ఎలా చెల్లించారు, వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఏమన్నా ఇచ్చారా, ఏమీ లేవు, అసలు ఎలా ఈ వ్యవస్థను నడిపించారు, ఇంత పెద్ద కుంభకోణం ఎట్లా నడిచింది అనే కూడా వారికి సంబంధించిన మాట్లాడుతూ, అయినప్పటికీ ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మనం చర్చిద్దాం, వాలంటీర్ వ్యవస్థను మళ్ళొకసారి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేద్దామని కూడా చెప్పారు. ఈ విషయంపై మనం ఒకటిసారి పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న మాట్లాడారో కురిడి అనే గ్రామంలో ఆ బయట విన్న తర్వాత ఈరోజు మా ఆహ్వానం మేరకు వచ్చిన పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు, వారిని కూడా అవకాశం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఆశాబిందు గారు, టీడీపీ నాయకురాలైనటువంటి ఆశాబిందు గారు కూడా మనం మాట్లాడడానికి ఆహ్వానం పలికాం, వాళ్ళు కూడా వచ్చారు. అలాగే చింతలక్ష్మి గారు, జనసేన నాయకురాలైనటువంటి చింతలక్ష్మి గారు కూడా మనం చూస్తున్నాము. అలాగే ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారు కూడా ఈరోజు మనతోని ఈ విషయంపై చర్చించడానికి మన ఆహ్వానం మేరకు వచ్చినందుకు అందరినీ ఫోర్స్ ఐస్ టీవీ స్వాగతం పలుకుతూ, ఈరోజు ఫస్ట్ మనం ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో ఆ మాట్లాడిన విజువల్స్, ఆ మాట్లాడిన వర్షన్ చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద బైట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం
ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపు పొద్దున మీరు గట్టిగా మాకు ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దాని తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. సో చాలా తెలివిగా సమయంలో మనం ఆ మహిళ ఎవరైతే మాట్లాడారో గతంలో వాలంటీర్గా పనిచేసిన ఒక మహిళ కూడా అక్కడ ఆ ప్రశ్నను లేవనెత్తింది. తన ఉద్యోగాన్ని అంటే వాలంటీర్గానే తన ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవలను మరొకసారి రినీవ్ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారితో కోరడం జరిగింది. ఆ విషయం కూడా మనం ఒకసారి చూసిన తర్వాత మనం బయటలోకి వెళ్దాం. పీసీఆర్ పే దట్ బేట్ ఆఫ్ దట్ లేడీ పర్టికులర్ లేడీ. నేను గ్రామవార్డ్ వాలంటరీ సార్ వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాను సార్. మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ రైట్ మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అది కూడా చేశాము. ఆ మహిళా వాలంటీర్ ఏదైతే పవన్ కళ్యాణ్ని కోరిందో అది కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే మరొకసారి చింతలక్ష్మి గారి దగ్గర వెళ్దాం. చింతలక్ష్మి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ మాటలు ఏదైతే చెప్పారో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవు, వాళ్ళకు జీతభత్యాలు ఎలా చేశారు, వాళ్ళకు సరైన జియో ఏదైనా రిలీజ్ చేశారా అంటే అది కూడా లేదు అని చెప్పారు. ఈ విషయంపై మీ స్పందన ఏంటండి? ఛానల్లో ఉన్న పెద్దలకు, ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. వాలంటరీ అనే పదంలోనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేటువంటి సేవ చేయడానికి వ్యక్తులు అనేది మీనింగ్ కనిపిస్తా ఉంది. దీన్ని ఒక బూచిగా చూపించి ప్రతిపక్షంలో లేకపోయినా సరే ఏదో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప ఆయన ముందు చెప్పిందే వాలంటరీ వ్యవస్థని స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు 1-2 రోజులంటే జీతపత్యాలు లేకుండా చేయొచ్చు కానీ ఎక్కువ రోజులు చేయాలి కాబట్టి వారికి ఒక గౌరవ వేతనాన్ని, ఒక 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన చాలా తెలివితేటలతోనే వాలంటరీ వ్యవస్థ అని దానికి నామకరణం చేశారండి. ఎందుకంటే ప్రతి ఇంటికి నేను ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నాను అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం అనడానికి దానికి గల ఆధారాలు, రుజువులు ఏమీ లేవు. ఎందుకంటే ప్రభుత్వం నుండి వారు ఎక్కడా కూడా డైరెక్ట్ గా డబ్బులు అందుకున్నది లేదు, జీతభత్యాలు. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చాలా మంచి పని అయితే చేశారు. కానీ అని మనలాంటి విశ్లేషకులు మాత్రమే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఏర్పాటు చేశారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం ఏంటంటే ప్రతి 50 కుటుంబాలని అబ్జర్వ్ చేయడం కోసం తన ప్రైవేటు సైన్యాన్ని దించాడు. అక్కడ ఒక 5,000 రూపాయలు ముష్టి వేసి తన ప్రైవేట్ సైన్యాన్ని ఈ 50 కుటుంబాల్లో ఏం చేస్తున్నారు, వారి యొక్క వ్యక్తిగత సమాచారం ఏంటి, వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, లేకపోతే ఆస్తులు ఉన్నాయా, ఇట్లాంటి సమాచారాన్ని అతను దొంగిలించడమే అంటానండి. నేను దొంగ చేసేది దొంగిలించడమే కదా.
అలాంటి సమాచారాన్ని దొంగిలించడంలో అతను సక్సెస్ అయ్యాడు 95%. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వారి యొక్క ఆస్తులను కూడా కబ్జా చేసే ప్రయత్నం కూడా చేయబోయాడు. అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ వాలంటరీ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏదో న్యాయం చేస్తా అన్నారు, ఇప్పటి వరకు చేయలేదు అనేటువంటి ఒక నానుడి వినిపిస్తా ఉంది. 10th క్లాస్ దగ్గర నుండి గ్రాడ్యుయేట్స్ వరకు కూడా ఈ 5,000 రూపాయల గౌరవ వేతనంతో వారి యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ జరిగిపోయినటువంటి కాలాన్ని మనం ఎలాగో తీసుకురాలేం కాబట్టి భవిష్యత్తులో వారికి ఏదైనా ప్రభుత్వం నుండి ఏదో ఒక ఉద్యోగ రూపంలో వాలంటరీ వ్యవస్థనే మళ్ళా పునర్నిర్మాణం చేస్తాము అని చెప్పి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడ చెప్పలేదండి. మీకు అవకాశాలు కల్పిస్తామని మాత్రమే చెప్పారు. అదేవిధంగా ఏదో ఒక వ్యవస్థల్లో మీకైతే అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. అంతే తప్ప మళ్ళీ వాలంటరీ వ్యవస్థని మేము తీసుకొస్తామని అయితే ఆయన ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ వల్ల మాత్రమే 1వ తారీఖు అవ్వాతాతలకి మేము పెన్షన్లు అందించామన్నారు. ఈ గత 6-7 నెలల నుండి ఎక్కడా కూడా మన వాలంటరీ వ్యవస్థను వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒకరోజు ముందుగానే అవసరమైతే 1వ తేదీ సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే మనం అందిస్తా వస్తున్నాం. మరి ఈ వాలంటరీ వ్యవస్థ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని నేను బలంగా నమ్ముతాను. వారి యొక్క భవిష్యత్తుని కూడా నాశనం చేశారు. చదువుకున్న చదువులకి 5,000 రూపాయల జీతంతో ఎలా బతుకుతారండి? వాలంటరీ వ్యవస్థ ప్రకటించినప్పుడే నేను గతంలో చెప్పాను, వాలంటరీ వ్యవస్థ వల్ల ఎన్నో దోపిడీలు జరుగుతాయి. ఎందుకంటే 5,000 రూపాయల జీవితంతో మనుగడ సాగించడం కష్టం. అదే జరిగింది తర్వాత ప్రభుత్వంలో కూడా. ఇదే విషయంపై మనం ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన చింతలక్ష్మి గారు చెప్తున్నారో కేవలం 5,000 రూపాయలతోని ఈ అసాధ్యం, దీనికి సంబంధించిన ఒక కుటుంబం గడవడం మాత్రం అసాధ్యం అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏమన్నారంటే వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో కేవలం అక్కడ వ్యక్తిగతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికే పనికొచ్చింది. ఇంకొక చాలా పెద్ద ఎత్తున ఒక విషయం మాత్రం చెప్పారు, మీరు గమనించారో లేదో కానీ ఆమె మేడం చింతలక్ష్మి గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ అఫైర్స్ను కూడా తెలుసుకోవడానికే వాలంటీర్ వ్యవస్థ పనికొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై నేనైతే ఏం చెప్పను, కానీ మీరు పాదయాత్ర వెంకటేశ్వరి గారు మీరు చెప్పండి, ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా 4 సైడ్స్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మనం ఏదన్నా ఒక మాట ఇచ్చామంటే ఆ మాట నెరవేర్చడం కోసమే మనకి రాజకీయ వ్యవస్థ కానీ, రాజ్యాంగం కానీ, ఈ సిద్ధాంతాలు కానీ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ ఉన్నాయి. ముందు మాట మీద నిలబడే పద్ధతి ప్రతి మనిషిలో ఉండాలి. ఇప్పుడు మేము చెప్పామా వాలంటీర్కి 10,000 మేము ఇస్తామని చెప్పేసి మేము చెప్పమన్నామా? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మేమేమన్నా చెప్పమన్నామా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పమన్నారా? ఎందుకు చెప్పారు? ఆ ఎందుకు చెప్పారు అనేది 2,60,000 మంది వాలంటీర్లు నిలదీస్తుంటే మీరు మాయ మాటలు చెప్పారు, మీరు ఇంతవరకు 10 నెలలు అయింది, ఒక్క నెల కూడా మా చేత జీతం వేయించలేదు, పని చేయించలేదు అని చెప్పేసి 2,60,000 ఈ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2,60,000 మంది ఏదైతే ఉన్నారో వారిని సంపాదించింది మేము రిలీవ్ చేస్తామని ఖచ్చితంగా చెప్పలేదు. 10,000 రూపాయల విషయంలో కూడా మేము ఆ విషయం చెప్పలేదంటున్నారు. అంటే వేరే ఉపాధి ఏమైనా కల్పిస్తామని హామీ ఇచ్చారని చింతలక్ష్మి గారు చెప్తున్నారు. ఇదేనా అండి మ్యామ్ మేము చెప్పేది? ఓకే, రైట్ సార్. లీవ్ అవ్వమంటారా? మీరు మాట్లాడేసుకుంటారా?
అట్లెట్లయితుందండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు దానికి సమాధానం చెప్పాల్సిందే. ఓకే, నాకు ఇచ్చిన సమయంలో నన్ను ఆన్సర్ చెప్పనీయకుండా ఇప్పుడు నన్ను చెప్పడానికి పిలిచారా? నన్ను సమాధానం చెప్పడానికి పిలిచారా లేక దేనికి పిలిచినట్టు? మీరు సమాధానం చెప్పాలని ఆశిస్తూ ఈ రోజు ఏదైతే ఉన్నదో చింతలక్ష్మి గారు చెప్పండి. మరి సమాధానం కంప్లీట్ కానికుండా మరి ఏంటి ఇంటర్ఫీరెన్స్? ఎవరు ఇంటర్ఫియర్ కానివ్వండి, ఖచ్చితంగా మీరు మాట్లాడవలసిందే, మీరు చెప్పవలసిందే. చెప్పండి. ఎవరైనా సరే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళని చెప్పమనండి. సరే, ఓకే, చెప్పండి. ఇంక్లూడింగ్ మీరు కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ, చెప్పండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఆమె చెప్పిన మాటలలో ఆమె ఒక విషయం మాత్రం చెప్పింది, ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రం మేము ఈ మాట చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూగా చేస్తారు అని చెప్పలేదు అని చెప్పారు. ఆ విషయంపై మీరు ఒకసారి క్లారిటీ ఇచ్చుకొని పోండి. ఇప్పుడు ఆ చింతాల లక్ష్మి గారు మరి ఎలక్షన్ టైంలో మరి ఆ క్యాంపెయిన్లు కానీ మీడియా సామాజిక మాధ్యమాలు ఫాలో అవుతున్నారో లేదో, మీటింగ్లు ఫాలో అయ్యారో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బహిరంగ సభల్లో మైక్ పట్టుకొని మాట్లాడినవి చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒకే మొబైల్ ఉంది కాబట్టి వీడియోస్ మీకు పంపించలేకపోతున్నాను. డిబేట్ అయిపోయిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి, లోకేష్ బాబు గారు మాట్లాడినవి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి మొత్తం వీడియోలు మీకు పంపిస్తాను. ఓకే, రైట్. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము, 5,000 కాదు 10,000 జీతం ఇస్తామని ఎలక్షన్ ముందు ఉగాది పండగ రోజు ఉగాది కానుకగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రైట్. ఫస్ట్ అది ఆ వీడియో ఉంది నా దగ్గర, నేను పంపించగలను. ఈ డిబేట్ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ కూడా 5,000కు తోడు ఒక 5,000 కల్పిస్తాను, మీ కడుపు కొట్టను, మీ పొట్ట కొట్టను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినవి నేను చూపిస్తాను. లోకేష్ బాబు గారు కూడా చెప్పినవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే దయచేసి నేనేమంటానంటే, ప్రజలు అధికారం ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, మనం చెప్పిన మాటలన్నీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దయచేసి పరిపాలించడం మానేసి అబద్ధాలు ఆడొద్దు. ఎందుకంటే మీరు అబద్ధాలు ఆడినా, మీరు దౌర్జన్యాలు చేసినా, మీరు హత్యలు చేసినా, మానభంగాలు చేసినా మీకున్న ఎలక్షన్ టైం వరకు మీకు పీరియడ్ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు దించరు, ఎందుకంటే సఫిషియెంట్ గా మీకు మెజారిటీ వచ్చింది. ఈ సమయంలో మా ప్రజలు మనకి ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా వినియోగించి వాళ్ళ మన్ననలు పొందాలి, వాళ్ళకి మంచి చేసి మన్ననలు పొందాలని చూడండి. అంతేగాని అబద్ధాలు ఆడి ప్రశ్నించిన వాళ్ళని బెదిరించి దౌర్జన్యాలు చేసి ప్రశ్నించకుండా చేసి కేసులు పెట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు చేసి ఎవరి ప్రేమని పొందలేరు. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరి ప్రేమని పొందలేరు. దయచేసి నేనేమంటానంటే ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఆ వీడియోల ఆధారంగానే ఆ మహిళ అక్కడ అడిగింది. మీరు ఇస్తామనకపోతే ఆ మహిళకి అక్కడ అడిగే అవకాశమే ఉండదు. ఓకే, అది గమనించకుండా ఇంకొకటి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అంటే ఆ గ్రామంలోనే వాళ్ళున్న వీధిలోనే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి 50 ఇళ్లకి ఒక మహిళని కేటాయించి, ఒక మహిళని కానీ ఒక మేల్ని కానీ కేటాయించి, ఒక మగవాడిని కానీ కేటాయించి ప్రభుత్వ సర్వీసులన్నీ, నాట్ ఓన్లీ పెన్షన్, ప్రభుత్వ సర్వీసులన్నీ వాళ్ళ పని చెడిపోకుండా, వాళ్ళ వ్యవసాయ పనులు కావచ్చు, వాళ్ళ కుల వృత్తులు కావచ్చు, వాళ్ళు ఏ పనికి పోతే ఆ పని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి చెడిపోకుండా వాళ్ళ పనులకు వాళ్ళకు వెళ్తూ వాళ్ళ పనులన్నీ, ఆ 50 ఇళ్లకు సంబంధించిన పనులన్నీ ఈ వాలంటీరు తీసుకొని వెళ్ళి ప్రభుత్వ సర్వీసులన్నింటినీ వినియోగించి వాళ్ళ గడపకే, వాళ్ళ ఇంటికే ప్రభుత్వ సర్వీసులు అందే విధంగా మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఆయన పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయన కింద ఐఏఎస్లు ప్రభుత్వ యంత్రాంగం చాలా పని చేస్తూ ఉంది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ ఆయన కింద పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఆయన మనసు పెట్టి అరగంట వాళ్ళందరితో ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తే స్పాన్ ఆఫ్ మినిట్స్ లో మొత్తం వివరాలు ఆయన టేబుల్ మీదకి వస్తాయి.
ఓకే. ఆ పని మానేసి ఆయన మరి ఏం చదువుకున్నారో, ఎంత చదువుకున్నారో, మరి ప్రభుత్వ వ్యవస్థల మీద ఆయనకు ఏమాత్రం అనుభవం ఉందో, ఎంత అవగాహన ఉందో నాకైతే తెలీదు. లేదా ఆయన నేరుగా ఏదన్నా ఇది బెరగులు కాసుకునే వ్యవస్థ నుంచి ఆయన ఏం రాలా. ఆయన వాళ్ళ అన్నగారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. ఆ ప్రభుత్వ వ్యవస్థలో నాకు అన్ని అపార అనుభవం ఉంది. కేంద్రం నుంచి నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, ఈ వాలంటీర్లు 33,000 మంది మహిళలను ట్రాప్ చేశారు. ఇవన్నీ మాట్లాడిన ఆయన కూడా ఆయనే. ఇంత నెట్వర్క్ ఉండి, ఇంత అనుభవం ఉండి, ఇంత చాకచక్యంగా ఉన్న ఆయనకి ఈ గత ప్రభుత్వం 2,60,000 మంది వాలంటీర్లకి డబ్బు ఎక్కడ నుంచి ఖర్చు పెట్టారో తెలుసుకోవడం పెద్ద పని అండి. రైట్, ఓకే. ఇదే విషయంపై ఆశా బిందు గారి దగ్గరికి వెళ్దాం. ఆశా బిందు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక నిమిషం అండి, అది పెద్ద పని కాదు. సాకులు వెతుకుతున్నారు. ఆడిన అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి, చేసిన మోసాలను కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారు. సాకులు మానుకొని ఇచ్చిన మాట నిలబెట్టి దయచేసి పని చేయండి. ఓకే, రైట్. ఆశా బిందు గారు ప్రస్తుతం ఏదైతే వెంకటేశ్వరి గారు చెప్పారో, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఆ విషయాలను తెలుసుకోవడం చాలా పెద్ద పని కాదు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషాలలో ఒక స్పాన్ ఆఫ్ మినిస్టర్లను మొత్తం సేకరించవచ్చు, ఆ సమాచారాన్ని సేకరించవచ్చు చెప్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. వాళ్లకు జియో ప్రకారం, ఏ జియో ప్రకారం వాళ్ళను అపాయింట్ చేశారు అనేది కూడా తెలియదు. వారికి ఈ డబ్బులు ఎలా ఇచ్చారు, ఏ పథకం కింద ఇచ్చారు కూడా తెలియదు. వాలంటీర్స్ అన్న వ్యవస్థను మొత్తం, వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా వాళ్ళు పనిచేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. అయితే ఆ విషయంలో ఎలాంటి అవగాహన లేదని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ టీడీపీ నాయకురాలిగా, స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి? జమీల్ గారు, మీకు నమస్కారం. 4 సైట్స్ టీవీకి, వీక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి గత 5 ఏళ్లలో మనం ఏం చూసాము, ప్రజలు ఏం చర్చించుకున్నారో, ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము చర్చించుకున్నాం. ప్రతి ఒక్కరూ చర్చించుకున్నాం. ఇప్పటికి కూడా అదే, మనం ఇవాళ తీసుకున్న టాపిక్ కూడా అదే. యాక్చువల్ గా ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమైతే మా ప్రభుత్వం గురించి చెప్పారో, పూర్తిగా వాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. అది జగన్ గారు ఎప్పుడూ చేసేది, అందులో కొత్తగా ఏమీ లేదు. వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తారో పూర్తిది ఎదుటి వాళ్ళకి ఆపాదించడం, అది వైఎస్ఆర్సీపీ వాళ్లకున్న ఏకైక ఆయుధం అండి. అది మనం చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చంపడం, పక్క వాళ్ళ మీద తోయడం. ఇప్పుడు కూడా జరిగింది అదే. మనం వాళ్ళ బాబాయిని ఏదైతే చేశారో, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక దాన్ని ఊసే పక్కన పెట్టేశారు. ఏకంగా ఎవరైతే ఉన్నారో సునీతమ్మ గారు వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు వాలంటీర్లు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఈ మాట మనం మాట్లాడుకోకూడదు. విజయసాయి రెడ్డి గారు ఆయన మీటింగ్ లో మనం క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారు జమీల్ గారు? వాళ్ళు ఏం చెప్పారు? 95% ఆఫ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా నియమించుకున్నామనేసి క్లియర్ గా పబ్లిక్ గా విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ పార్టీ ఎంపీ, ముఖ్య జగన్ గారి రైట్ హ్యాండ్ చెప్పారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ని తీసుకురావడం అనేది, 50 కుటుంబాలకు ఒక్కసారి. Is my voice clear, sir? Yes, exactly. We are getting you. Right. Give me a second. రైట్. ఈ వాలంటీర్లు 50 కుటుంబాలకు ఒకరు నియమించి వాళ్ళని పూర్తిగా సర్వైవలెన్స్ లో ఉంచడానికే ప్రయత్నించారు. అంతేగాని ఏదో వాలంటీర్లు 5,000 రూపాయలు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మెయిన్ ఏంటో తెలుసా అండి? వీళ్ళ కార్యకర్తలను కావచ్చు, వీళ్ళ కోసం పని చేసిన వాళ్ళని ఆయన చేతి నుంచి ₹1 ఇవ్వరు. ఆయన కోసం పని చేసినా గానీ, ఆయన అధికారంలోకి రావడానికి పని చేసిన వాళ్ళు గాని, కింద వాళ్ళు గాని పూర్తిగా ఈయన ఏదైనా పని చెప్తే చేసినందుకు డబ్బులు గాని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇచ్చినదే మనం చూసాం. సలహాదారులుగా ఎవరున్నారు? పూర్తిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా వాళ్లే ఉన్నారు పూర్తిగా. ఇప్పుడు ఆర్జీవి గారు ఆయన కోసం సినిమా తీస్తే డబ్బులు దేని నుంచి వెళ్ళాయి? ఫైబర్ నెట్వర్క్ నుంచి వెళ్ళిందా 2 కోట్లు? అక్కడ నుంచి ఎవరైతే
ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, ఎవరైతే యాక్టివ్ గా ఉండి సోషల్ మీడియాలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీదుగా ఎవరు బూతులు తిడుతూ పని చేస్తారో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయి? ఫైబర్ నెట్వర్క్ నుంచి. ఆయన నుంచి ₹1 బయటికి వెళ్ళదు, అంతే. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ సైతం ప్రభుత్వం నుంచే వెళ్తది. అందుకే మీరు మొన్న చూస్తే ఎప్పుడైతే వరదలు వచ్చాయో నేను ₹1 ఇస్తానని చెప్పెళ్ళారు, కానీ ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఇప్పుడు నిన్న రాప్తాడులో ఒక విషయం జరిగింది కదా, ఒక హత్య చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారు కదా, ₹1 విదిల్చారా వాళ్ళ కోసం? మేము చూస్తామమ్మా, మేము సపోర్ట్ ఉంటామన్నారు, కానీ ₹1 విదిల్చారా? ఆయనకు అది చేత కాని పని అది అసలు. సో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థని ఎందుకు తెచ్చుకున్నారు? మనం 30 ఏళ్ళు మనం సర్వైవ్ అవ్వాలి, నేనే అధికారంలో ఉండాలి. కాబట్టి ప్రతి 50 కుటుంబాలకి ఒకరు ఉంటే వాళ్ళు ఏమేం చేస్తారో, ఎవరికి ఓటు వేస్తారో మనము వాళ్ళని పూర్తిగా అబ్జర్వ్ చేయొచ్చనే ఉద్దేశంతో చేశారు మాత్రమే, ఇంకేది చేయలేదు. ఇంకే ఉద్యోగాలు ఇచ్చారండి గవర్నమెంట్ పరంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తప్పితే? ఏ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ గ్రూప్ 1 రిలీజ్ చేశారు, ఏ గ్రూప్ 2 రిలీజ్ చేశారు, ఎన్ని నోటిఫికేషన్స్ బయటకు వచ్చాయి గత 5 ఏళ్లలో? ఇందాక ఆయన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, మాట మీద మడం మీద తిప్పకుండా నిలబడేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చెప్తున్నారు. ఆయన ఏ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రతి January 1 రిలీజ్ చేస్తామని చెప్పారు, వచ్చిందా? ఏ 5 ఏళ్లలో ఎన్ని January 1 పోయాయి? ఎన్ని 5 January 1 పోతే ఎన్ని రిలీజ్ చేశారో ఒక్క మాట చెప్పమనండి. సో మనం ఇందులో క్లియర్, అది ఒక్క వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ కోసం వాలంటీర్ గా పని చేయడానికి తీసుకున్నారు, 5,000 ముష్టిగా వేస్తున్నారు, లోపలకారిగా ఏదో ఒకటి చేయడానికి, అంతే తప్పితే. Yes, with your permission, Asha Bindu garu, with your permission, can I talk to Mr. Venkateshwar Reddy, because he is raising his finger. I think that he wants to say something on it. Because no, we have to take a permission, because Venkateshwar Reddy garu himself, he told me that when I am speaking to someone else, nobody has to intercept. So that's why just I am asking to you. Venkateshwar Reddy garu, come on, go ahead with your option, whatever it may be. Objection. ఆశా మేడం గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఎన్నో డిబేట్ లో మేము కలిసి వాదించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 4 పాయింట్లు. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ గా వచ్చిన వాళ్ళకి గౌరవ వేతనం అని చెప్పేసి మేము ప్రకటించి, ఉన్న గ్రామంలో వాళ్ళ ఉన్న 50 కుటుంబాల్లో వాళ్ళ ఉన్న వీధిలో వాళ్ళు మిగతా పనులు చేసుకుంటూ కొంత సమయాన్ని దీనికి కేటాయిస్తే ఆ ₹5,000 కేటాయించాము. ఆ ₹5,000 ఎగతాళి చేసి మీరు గోనె సంచులు మోసుకునే ఉద్యోగమా, అది ఉద్యోగమా అని చెప్పేసి ఎగతాళి చేసిన ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడిన మాటలు, దానికే మళ్ళీ ఇంకో 5,000 కలిపి 10,000 ఇస్తామని చెప్పిన మాటలు వాళ్లే చెప్పారు. ఇక్కడ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆశాదేవి గారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఉపయోగించే పెన్షన్లకు ఉపయోగించే సచివాలయ వ్యవస్థ 1,80,000 ఉద్యోగాలు, ఒకే ఒక్క నోటిఫికేషన్ తోటి 1,80,000 ఉద్యోగాలు ఒకే ఒక్క నోటిఫికేషన్ తోటి చంద్రబాబు నాయుడు గారు తన 14 ఏళ్ల కాలంలో, ప్రభుత్వ కాలంలో ఇవ్వలేనని, ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని ఉద్యోగాలు ఒకే ఒక్క నోటిఫికేషన్ లో 1,80,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారానే పనులన్నీ సామాన్యుడి గుమ్మంలోకి వస్తున్నాయి. అవి ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక వాలంటీర్లు అనేవి, వాలంటీర్ వ్యవస్థ అనేది గౌరవంగా వాళ్ళ గ్రామంలో వాళ్ళకి సంబంధించిన బంధువులు 50 కుటుంబాలకి వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ కొంత సమయాన్ని వాళ్ళకి ప్రభుత్వ సర్వీసులు అందించడం కోసం కేటాయిస్తే గౌరవంగా ₹5,000 వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు వీళ్ళు దానికి మేము వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తే మేమే కాదు, ఆ 2,60,000 మంది అడిగేవాళ్ళు కాదు. మేము 5,000 కాదు 10,000 ఇస్తాము అనకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు మోసం చేసి 2,60,000 this is the time for Asha Bindu garu. Now it is the time for Asha Bindu garu. Asha Bindu garu, give the answer to that questions whatever he raised. మీరు ఎలక్షన్ టైంలో ఎంతమంది వాలంటీర్లు
వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పని చేయించుకున్నారు. ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటికి వీళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు వాలంటీర్లను ఉపయోగించుకున్నారు. మనం చూసాం ఎంతమంది వాలంటీర్లు రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా వెళ్ళారు మనం చూసాం. 2.5 లక్షల మంది ఇప్పుడు లేరు. అప్పుడు కూడా కొంతమంది వచ్చి ఇది చేస్తేనే అడిగి చెప్పారు తప్పితే మా అంతకు మేము చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈ వాలంటీర్ వ్యవస్థ యూత్ ఇప్పుడు అందరూ 30-40 వేలు కూడా ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న మన ద్రవ్యోల్బణం వల్ల ఎన్ని రేట్లు ప్రతిదీ పెరిగిపోతుంటే వాళ్ళకి ఆ జీతం ఎలా సరిపోతుంది, మీరు ఎలా 5,000 ఇచ్చారు అన్నదే మా ప్రశ్న. అప్పుడు మీడియా అన్నది, ఇప్పుడు వాలంటీర్లు అన్నది వాళ్ళు యూత్ నే ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి పనులు కాదండి, బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించాలి. అది ఫ్యూచర్ లో ఎక్స్పీరియన్స్ గా ఉపయోగపడాలి. ఈ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు చేసి ఇంటింటికి వెళ్ళి చేసే పని అది ఏం ఉపయోగపడుతుంది చెప్పండి ఎక్స్పీరియన్స్ గా? నెక్స్ట్ ఏదైనా ఒక మంచి పొజిషన్ కి వెళ్ళండి, ఎంత జీతాలు పోతాయి? ఈ 5,000 ఇస్తే వాళ్ళ మనసులో వాళ్ళ పరిస్థితి ఏంటి? 5,000 ద్వారా మాకేమొస్తుంది? సో ఇప్పుడు నాకు సరిపోవట్లేదు, ఏ దొంగతనాలు చేయడము, లేకపోతే వచ్చిన డబ్బుల్లో వాళ్ళ కమిషన్లు అడగడం, ఇవన్నీ జరగలేదా? మనం చూడలేదా? ప్రతి ఒక్కరు పెన్షన్ లో నుంచి డబ్బులు తీసుకున్నది ఎంతమంది బయటపడ్డాయండి? మనం చూస్తూనే ఉన్నాం. సో మేము క్లియర్ గా చెప్పేది, ఉద్యోగాల కల్పనలో తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పేరు ఉందండి. మంచి విద్యా వ్యవస్థను తీసుకురావడం, మంచి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావడం, దాంట్లో ఉద్యోగాలు కల్పించడం ఒక ఎత్తు. వాలంటీర్ వ్యవస్థ అన్నది 30 రోజులు, నెలలో 30 రోజులు పని చేయదు. ప్రజలకి 30 రోజులు అవసరాలు రావు. వాళ్ళకు వీలైనప్పుడు వెళ్ళి వాళ్ళు తెచ్చుకోగలరు. రేషన్ షాపులు కానీ, పెన్షన్లు కానీ, పెన్షన్లు ఎవరైనా ఇబ్బంది బెడ్ రెస్ట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి దగ్గర కానీ ఎవరైనా వెళ్ళి తీసుకోగలరు. అకౌంట్లలో కూడా వేసుకోవచ్చు. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. సో 30 రోజులు వాళ్ళ అవసరం ఉండదు. మిగతా టైం అంతా ఏం చేస్తారండి వాళ్ళు? ఇదే కదా మేము చెప్పేది. వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ రావాలంటే ఒక మంచి స్థాయిలో ఉండాలి. వాళ్ళ చదువుకున్న దానికి ఒక మంచి ఉపాధి అనేది ఇవ్వాలి అన్నదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మనస్తత్వం. అది మనం చూస్తూనే ఉన్నాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి. రైట్ మేడం. ఇప్పుడు మనం అవన్నీ పక్కన పెట్టేసి కంపెనీలన్నీ మూసేసి వాలంటీర్ వ్యవస్థ అంటే అది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్. ఓకే మ్యామ్, ఇప్పుడు రమాదేవి గారి దగ్గర వెళ్దాం. ఏది అయినప్పటికీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా, లేక తెలుగుదేశం ప్రభుత్వమా, లేకుంటే జనసేన ప్రభుత్వమా అని కాకుండా కేవలం ఏదైతే ఇప్పుడు 5,000 రూపాయలు హానరరీ వేతనంగా వారికి ఇచ్చారో ఆ ఇచ్చిన సమయంలోనే ఒక యువకులకు సంబంధించిన భవిష్యత్తు లేకుండా చేసేశారు. ఇప్పుడు ప్రస్తుతం 2,60,000 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకంగా మారిన ఈ సమయంలో ఐద్వా నాయకురాలిగా మీరేమంటారండి? మీరెలా స్పందిస్తారండి? నమస్తే అండి రమాదేవి గారు. అందరికి ప్యానెల్ లో వినిపిస్తుందండి? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి మ్యామ్, వినిపిస్తుంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు చెప్పినట్లు ఇది వైసీపీకి సంబంధించో లేకపోతే టీడీపీకి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ప్రజలకు సంబంధించింది. ఒక అమ్మాయి, భువనేశ్వరి అనేటటువంటి అమ్మాయి ముఖ్యమంత్రి గారిని అడిగింది, నేను వాలంటీర్ గా పనిచేస్తున్నాను, వాలంటీర్ గా జీతం రావడం లేదు, వాలంటీర్ గా కొనసాగించి జీతం ఇస్తారా, లేకపోతే మాకు ఏదైనా ఉపాధి చూపిస్తారా? ఇది సాధారణమైనటువంటి వాలంటీర్స్ అందరి ఆకాంక్ష. అది ఆ అమ్మాయి 2 మాటల్లో సింపుల్ గా ప్రభుత్వం ముందు పెట్టింది. దీనికి పరిష్కారం ఏమిటి అనేది ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఆశాబిందు గారు మాట్లాడుతున్నారు, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటిది. మనందరికీ తెలుసు 2047 పేరిట ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో కూడా దాని గురించి చెప్పారు. చాలా పెద్ద ఆశలు. అంటే ఆ ప్రణాళిక చూస్తుంటే మన ఎవరికైనా ఇంత గొప్ప అభివృద్ధి సాధించబోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి మనందరికి అనిపిస్తుంది. అయితే ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆకాశంలో మబ్బులు చూసి ముంత ఒలకపోసుకున్నట్లు అని చెప్పేసి అంటారు. 2047 కాదు, ఈ రోజు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతుంది? ఈ సంవత్సరం ఏంటి, వచ్చే సంవత్సరం ఏంటి, ఆ తర్వాత క్లియర్ గా లేదండి? క్లియర్ గా ఉంది మ్యామ్, ప్లీజ్ గో హెడ్. ఓకే అండి. సో ఇప్పుడు వాళ్ళు వాగ్దానం ఇచ్చారు లేదు అని చాలా చర్చ జరిగింది. ఆ చర్చలోకి నేను వెళ్ళడంలా, ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు నేను ఆ వీడియోస్ పంపిస్తామని చెప్పేసి.
వీడియోస్ ఉన్నాయి, అవన్నీ పత్రికల్లో వార్తలు ఉన్నాయి. 5,000 కాదు 10,000 ఇస్తాము. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎన్నికలకు ముందు బై హుక్ ఆర్ కుక్ అధికారంలోకి రావడం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదు బీజేపీ కూటమిగా ఉన్నటువంటి వాళ్ళ లక్ష్యం అధికారంలోకి రావడం. కాబట్టి ఆ రోజు మాట చెప్పారు. ఆ రోజు మాట చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బహుశా నవంబర్ వరకు వాలంటీర్స్ ని కొనసాగిస్తామనేటటువంటిదే మాట్లాడుతూ వచ్చారు తప్ప వాళ్ళ వ్యవస్థ ఎక్కడుందో ఏమైందో అనేటటువంటిది రాలేదు. ఓకే, నవంబర్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు చెప్తూ ఈ పాయింట్ వాయిస్ కట్ అయిపోయిందండి. వాయిస్ కట్ అయిపోయింది. హలో పిసిఆర్. నమస్తే సార్, నా పేరు దివ్యభారతి. నేను గ్రామవార్డ్ వాలంటరీ సార్. వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాను సార్. మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్ గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. అదే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్ లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకని దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు. కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా? మీరమ్మా డిగ్రీ చేశారా? అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి, వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపు పొద్దున మీరు గట్టిగా మాకు ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దానికి తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇవన్నీ ప్రాపర్ పేర్లు ఉంటాయి వీటికి. క్లాస్ 4 ఎంప్లాయ్, క్లాస్ 3 ఎంప్లాయ్, దీనికి ఏమి లేదు. వాలంటీర్గా నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్, విలేజ్ బాగు కోసం మేము వస్తాం, దానికి గౌరవార్థం మేము మీకు కొంత డబ్బు ఇస్తాం. అది కూడా ఎలాగా వాళ్ళ ఇష్టానికి. అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడా కూడా దీనికి ఒక హెడ్ ఉంటుంది, దానికి ఏం కేటాయించలేదు దాన్ని. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్స్ ఐస్ టీవీ. రైట్, ఇప్పుడు వాలంటీర్లు ఇది నిజమా అంటే ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాలన కావచ్చు, చంద్రమోహన్ రెడ్డి గారి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి పాలన కావచ్చు, కూటమి ప్రభుత్వమే కావచ్చు, ఏదైనప్పటికీ 2,60 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్క వారు దాంట్లో పార్టీలకు అతీతంగా ఆ 2,60,000 కుటుంబాలకు సంబంధించిన మనం న్యాయం జరిగేటట్టు వారికి 5,000 రూపాయలు అంటే మనం ఒకసారి చెప్పినట్టుగా మన ఆశాబిందు గారు చెప్పారు, అలాగే మనకు సంబంధించిన చింతలక్ష్మి గారు కూడా చెప్పారు, అలాగే రమాదేవి గారు కూడా చెప్పారు. ఇదే విషయంపై మనకు సంబంధించిన పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పారు. ఈ విషయంపై చాలా క్లియర్గా 5,000 రూపాయలు అనేది గౌరవ వేతనం కూడా చాలా. ఒకసారి రమాదేవి గారికి వెళ్దాం. రమాదేవి గారు ఈజ్ దేర్? ఓకే, ఇప్పుడు
నాకు వాయిస్ వినిపిస్తుందండి? Yes, ma'am. Yes, ma'am. I am very sorry for there is some technical fault. That's why just we are incomplete. Yes. Please carry on, ma'am. ఎస్ యాక్చువల్ బేసిక్ ప్రాబ్లం ఉపాధికి సంబంధించినటువంటి అంశం అండి. అమ్మాయి రైస్ చేసినటువంటి ఇష్యూ అది. Yeah. ఇక ఇప్పుడు ఒక చర్చ ఏమి జరుగుతుందంటే వాలంటీర్స్ వాళ్ళేం ఉద్యోగులు కాదు అనేది. వాలంటీర్స్ అనేటటువంటిది మనము ఇక్కడ ఈ వాలంటీర్స్ కి సంబంధించే కాదండి. మీరు ఆశా వర్కర్స్ ఉదాహరణకి వాలంటీర్స్, అలాగే డోక్రా మన మధ్యాహ్న భోజనం కార్యకర్తలు వాలంటీర్స్, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు ఏమంటున్నారు, యు ఆర్ నాట్ ఎంప్లాయీస్ అంటున్నారు. ఈ స్కీమ్ వర్కర్స్ అనేటటువంటి వీళ్ళందరినీ మనం గనక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఒక పాలసీగా ఆఫ్టర్ 90s ప్రధానంగా వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వంలో సర్వీసెస్ చేయించుకుంటూనే వాళ్ళని ఉద్యోగస్తులుగా గుర్తించకుండా ఉండేటటువంటి ఒక వింతైనటువంటి పద్ధతిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది వైఎస్ఆర్ గవర్నమెంటా, లేకపోతే అది ఇంకొక గవర్నమెంటా, అది బీజేపీ గవర్నమెంటా, కాంగ్రెస్ గవర్నమెంటా అనే దాంతో నిమిత్తం లేకుండా ఒక పాలసీ ఫ్రేమ్ అయిపోయింది. ఇది ఫస్ట్ మనందరం అర్థం చేసుకోవాలి. ఇన్ ఎనీ పార్టీ అందరం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నాము, కానీ జరుగుతున్న క్రమం ఏమిటి అని చెప్పేసి అంటే ప్రజల పేరుతో ప్రజలకి తక్కువ ఇస్తూ ఎక్కువ శ్రమ చేయించుకునే కొన్ని పద్ధతులు క్రమక్రమేణా ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. ఆ పాపులర్ అయ్యే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పద్ధతిని ఆయన తీసుకొచ్చారు. అదెందుకు ఏమిటి ఆ చర్చలకు నేను ఇప్పుడు వెళ్ళటల్లా. బట్ బేసిక్ మన ముందున్న ప్రశ్న ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పాల్సిన సమాధానం, ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళని అడుగుతాం. ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ 2,60,000 మంది కొద్దిమంది అప్పుడు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యేస్ చెప్పిన మాట విని వాళ్ళు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. వాళ్ళ గురించి మనం చర్చించాల్సిన అవసరం, ఎందుకంటే పాపం వాళ్ళు నమ్మి రాజీనామా చేశారు. టెక్నికల్ గా రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు మోరల్ గా రైట్ కోల్పోతారు కాబట్టి వాలంటీర్స్ కాదు, ఇంకొక ఉద్యోగం కోసం డిమాండ్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ నియర్లీ 2 lakhs పీపుల్ ఎవరైతే మేము 10,000 ఇస్తామని హామీ ఇచ్చామని మనం అనుకుంటున్నామో వాళ్ళు లేదు కనీసం మాకేదో ఒక ఉపాధి ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. వీళ్ళల్లో అత్యధిక శాతం మంది మహిళలండి. ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది, మగపిల్లలు కూడా ఉన్నారు, బట్ మహిళల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఇంటరో 10th డిగ్రీ చదువుకున్న వాళ్ళకి వాళ్ళ అవకాశాలు పోగొట్టారు అని కూడా ఇప్పుడు మాట్లాడారు మేడము. అసలు పీజీలు చదివి డాక్టరేట్లు చదివి మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంప్ జరిగినాయి. దీనిలో చాలా మంది ఎమ్మెల్సీ ఓటుకి గ్రాడ్యుయేట్స్ వేశారు. అప్పుడు కొన్ని గ్రామాలు నేను ప్రత్యక్షంగా కలిశాను. గ్రామాల్లో ఉన్నటువంటి యూత్, ఈవెన్ డాక్టరేట్లు చేసినటువంటి యూత్ కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం, ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాం, లేకపోతే ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తూనో వేల మంది కాదు లక్షల మంది మన రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక ప్రాతిపదిక ఇంతవరకు ప్రభుత్వాల దగ్గర ఉందా అంటే అందరూ చెప్పే మాట ఒకటే మిత్రులారా, అదేమిటి అంటే కంపెనీలు వస్తాయి, కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే డిఎస్సి పెడతాము అని చెప్పేసి ఒక నోటిఫికేషన్, బహుశా ఫస్ట్ సంతకము డిఎస్సి పెడతాము మేము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ అవ్వాల. అంటే పలానప్పుడు ఎగ్జామ్ ఉంటుందని కానీ, పలానప్పుడు అపాయింట్మెంట్స్ ఉంటాయని కానీ, కేటగరైజేషన్ కోసం మేము ఆపేసాము అని అన్నారు. మేము మాలాంటి వాళ్ళం ఏం చెప్పాము అంటే కేటగరైజేషన్ కోసం మీరు ప్రాసెస్ ఆపాల్సిన పని లేదు, మీరు పరీక్ష పెట్టండి, సెలక్షన్ చేయండి, సెలక్షన్ చేసి కేటగరైజేషన్ ప్రకారం గనక మీరు ఇవ్వలేని పోస్టులు ఏమైనా ఉంటే వాటిని పెండింగ్ లో ఆ మేరకు పెండింగ్ లో లేదు, అందుకు ఎక్సెస్ పోస్టులు క్రియేట్ చేసేటటువంటి షరతు మీదనైనా మీరు వాటిని ఫిల్అప్ చేయొచ్చు అని కూడా చెప్పాం. అంటే ఇంతమందికి ఒక కేటగరైజేషన్ అనే పేరుతో ఆపాల్సినటువంటి అవసరం లేదు అనేది. ఇది 16,000 పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం. వాస్తవంగా
ఈరోజు ఎకనామిక్ పాలసీల్లో భాగంగా ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు ఇప్పుడు జగన్ తీసుకొచ్చాడు. ఆ మార్పులు ఇప్పుడు తెలుగుదేశం కూడా కొనసాగిస్తుంది. టీచర్లందరూ చెప్తా ఉన్నది ఏమిటంటే, ఈ మార్పులు కనుక వస్తే ఇప్పుడు ఈ రాబోయే డిఎస్సిలో తీసుకోవాల్సిన 16,000 పోస్టులు కూడా అవసరం ఉండదు. ఇప్పుడున్నటువంటి స్కూల్స్ చాలా మూతపడతాయి. ఉన్నటువంటి టీచర్లనే సర్దుబాటు చేయడం అవుతుంది. అదనంగా టీచర్ల అవసరం ఉండే పరిస్థితే ఉండదు. అంటే ఏమవుతారు పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నూతన విద్యా విధానం అని ఏదైతే చెప్తా ఉందో దీని మూలంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయేటటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మిగిలినటువంటి ప్రైవేటు ఉద్యోగాలు, ఆ ప్రైవేటు ఉద్యోగాలు కంపెనీల్లో ఉద్యోగాలు అంటే మనం చూస్తున్నాం 10,000తో 12,000తో స్టార్ట్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో బ్రాండిక్స్ విశాఖపట్నంలో ఆల్ ఆఫ్ షెడ్ అని ఆందోళన చేశారు. కుప్పం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం. కుప్పంలో ఆయన ప్రతిపక్షంలో ఉండగాను అధికారంలోకి వచ్చాక కూడా టెక్స్టైల్ వర్కర్స్ చాలా పెద్ద స్థాయిలో ఉమెన్ వర్కర్స్ ఉన్నారు. ఈ ఉమెన్ వర్కర్స్ అందరూ కూడా ఆల్ ఆఫ్ షెడ్ అని ఒక రోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వేల మంది కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. మీడియాలో పెద్దగా అవన్నీ కూడా నోచుకోవు, ఎందుకంటే వాళ్ళందరూ వర్కర్స్ కాబట్టి. వాళ్ళందరూ ఎంత జీతానికి చేస్తున్నారు? 6,000 జీతానికి చేస్తున్నారు మిత్రులారా. మధ్యాహ్న భోజనం వాళ్ళు ఎంత చేస్తున్నారు? 3,000కి చేస్తున్నారు. ఆశా వర్కర్స్ ఎంత చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే 2,500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 7,500తో 10,000తో చేస్తా ఉన్నారు. ఈవెన్ అంగన్వాడీ మనందరికీ తెలుసు. అంటే లక్షల మంది చేస్తా ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలు 10,000, ప్రైవేటు ఉద్యోగాలు గిగ్ వర్కర్స్ కింద ఈ రోజు వేల మంది లక్షల మంది యూత్ గిగ్ వర్కర్స్ గా మారిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే మనము అందరం సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ధరల నేపథ్యంలో ఉపాధి ఇంట్లో ఇద్దరు పనిచేస్తే తప్ప ఒక కుటుంబం జరగనటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరికి కూడా కనీసం 10,000 రూపాయలు గ్యారంటీ ఉండేటటువంటి ఒక ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి దానికి ప్రణాళిక రూపొందించకుండా మనం 2047 నాటికి కంపెనీలు వస్తాయి విజన్ మేము చూపిస్తున్నామని చెప్పేసి అంటే మనకి 2020 విజన్ ఉంది మిత్రులారా. 2020 విజన్ అమలు జరగలేదు. ఇప్పుడు 2047 విజన్ వస్తుంది. సో మనలాంటి వాళ్ళందరం ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నవాళ్ళు అందరూ చాలా విషయాలు బాగా తెలిసిన వాళ్లే. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని ఏమిటి అనేటటువంటిది ఆలోచించమని మాలాంటి వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అమ్మాయిలు మహిళలు చాలా తక్కువ వేతనానికి షాప్స్ లో పనిచేస్తున్న ఇంకోటి చేస్తున్నారు. వీళ్ళకి ఒక ప్లానింగ్ అనేటటువంటిది చెప్పలేని పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అమ్మాయి అడిగిన సూటి ప్రశ్నది. ఈ రోజు మనం కూడా ఆన్సర్ వెతుక్కునేదానికి ఖచ్చితంగా వెతుక్కునేదానికంటే నేనేదో చెప్తాను కాదు అవును అనేటటువంటి చర్చకి నేను సిద్ధంగా లేను. ఎందుకు అంటే మనది బాధ్యత ఉపాధి హక్కు అనే ఒక బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తుందా? స్వీకరించినప్పుడు వాలంటీర్స్ కి ఖచ్చితంగా వాలంటీర్స్ పని కాకపోతే ఇంకో పని చేయించుకోండి వాళ్ళ చేత. ఏ రకమైనటువంటి పని చేయించుకోవాలో ఆలోచించండి. కానీ వాళ్ళకి తక్షణం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి ఉద్యోగం చూపించాల్సినటువంటి బాధ్యత కూటమి మీద ఉంది అనేది మోరల్ గా అంగీకరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఓకే రైట్ మ్యామ్. ఇదే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనము ఒకసారి కనుక మనం వెంకటేశ్వరి గారి దగ్గరికి వెళ్దాం, తర్వాత మేము మీ దగ్గరికి వస్తాను. ఆశాబిందు గారు కంక్లూడ్గా మీరు వెంకటేశ్వరి గారు మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం మేడం చెప్పిన రమాదేవి గారు చెప్పింది చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా పట్టుకున్నాం వాళ్ళకు సంబంధించిన ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రతి ఇంట్లో వాలంటీర్ల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని చెప్పుకుంటూ పోయారు. దీనికి కంక్లూడ్గా మీ సమాధానం ఏంటి? మీ రాష్ట్ర ఇచ్చే సలహా సూచనలు ఏంటండి? ఎస్, రమాదేవి గారు చెప్పినట్లుగా నేను ప్యానల్లో ఉన్న ఆశాదేవి గారికి కానీ లక్ష్మి గారికి కానీ నేను విన్నవించేది ఏంటంటే క్లియర్గా వాళ్ళకి వాలంటీర్ పేరుతో వాలంటీర్ వ్యవస్థ పేరుతో మీకు ఇష్టం లేకపోతే కొనసాగించకపోతే వాళ్ళకి ఇస్తామన్న మాట ప్రకారం ఆ 10,000 ఏదో ఇచ్చి వేరే విధంగా వాళ్ళని వినియోగించుకోండి. అంతేగాని మీరు ప్రభుత్వ బాధ్యతలో ఉన్నారు. బాధ్యతలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట మేము అనలేదు, మేము సాకులు చెప్పకూడదు. ఎందుకంటే ఇది మాకు కాదు నష్టం, మీకే నష్టం, ప్రభుత్వానికే నష్టం. ప్రభుత్వం ఒక మాట ఇచ్చి అది తప్పింది అంటే అగ్రనాయకులు దాంతో ఎవరు చీఫ్లు, చీఫ్ మినిస్టర్ ఆయన, డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన వారసుడు, ఆ పార్టీకి వారసుడైన లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కలిసి ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మేమేమంటాము, ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఆ పేరుతోటి ఆ వ్యవస్థని కొనసాగించడం మీకు ఇష్టం లేదు, దాన్ని వేరే పేరుతోటి రమాదేవి గారు చెప్పినట్టు వేరే పేరుతోటి వేరే సేవలకి వినియోగించుకొని ముందు వాళ్ళ కుటుంబాలని
2,60,000 కుటుంబాలు వాళ్ళు ఉపాధి పోగొట్టి వాళ్ళ పొట్ట కొట్టేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినట్టే కదా మాయ మాటలు చెప్పి వాళ్ళకి ఇప్పుడు ఇది నిరుద్యోగ వృత్తికి అవకాశం లేదు. మీరు ఎట్టకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇవ్వట్లేదు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, అది ఇవ్వట్లేదు. వీళ్ళు దీనికి అర్హులు కానికుండా మీరు అన్న మాటలు నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళు నిలదీసి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గత ప్రభుత్వం ఏం చేసింది అని కాదు మీరు చెప్పాల్సింది. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎస్, వాళ్ళందరినీ తొలగిస్తున్నారా? అదే చెప్పండి. లేదు మేము ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి ఇస్తామని చెప్తారా? పోనీ అది చెప్పండి. ఇది ఏది చెప్పకుండా సాకులు చెప్పడం అనేది బాధ్యతలో ఉన్నోళ్ళు, అధికారంలో ఉన్నోళ్ళు కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. రైట్ మ్యామ్. ఇప్పుడు ఆశా బిందు గారు మీరు కంక్లూడ్గా ఈ విషయంపై మనం వెంకటేశ్వర గారు లేవలెత్తిన అంశాలకు సంబంధించిన కానివ్వండి, రమాదేవి గారు ఇచ్చిన సలహాలకు విషయం మీద కానివ్వండి, మీరు యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ టీడీపీ వాట్ ఈస్ ద రెజల్యూషన్ ఫర్ దిస్ ఇష్యూ? సార్, అబద్ధాలు చెప్పడం అన్నది పూర్తిగా అది వైసీపీకి బాగా వాళ్ళ పార్టీకి అది బాగా సరిపోతుందండి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్ సమయంలో మేము వేరే దాంట్లో అలొకేట్ చేస్తాము, 5,000 అన్నది సరిపోదు, 10,000 ఇస్తాము, కానీ వేరే దాంట్లో అలొకేట్ చేస్తాము, వేరే ఉద్యోగంలో కానీ ఇంకొక దాంట్లో విల్ టేక్ సమ్ టైం అన్నట్టే చెప్పారు. బికాజ్ వాళ్ళందరూ అడిగారు కాబట్టి. మేము ఎప్పుడు పూర్తిగా మేము వాలంటీర్లు ఇది చేసేస్తాం, మేము అది చేస్తామని ఎలక్షన్ లో నోటుకు వచ్చింది. ఇప్పుడు మేము చెప్పలా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సిపిఎస్ రద్దు చేసేస్తాం, వారంలో రద్దు చేసేస్తామన్న వారంలో రద్దు చేస్తాం, మీరే టెన్షన్ పడకండి, ఇలా మేము మాట్లాడలేదు. ప్రజలు కూడా కోరుకున్నది స్వాతంత్రం కోరుకున్నారు, స్వేచ్ఛ కోరుకున్నారు. కాబట్టే ఇప్పుడు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేస్తే ఇన్ని ఓట్లు రాలేదండి. ప్రజలందరూ కోరుకున్నారు మాకు స్వేచ్ఛ ముఖ్యం అనే ఉద్దేశంతో ఎంత అరాచక పాలన జరిగిందో అరాచక పాలన నుంచి బయటపడడానికి కోరుకున్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఉద్యోగాలే కాదండి, ఎవరు ఏ ఉపాధి లేదు, పూర్తిగా బయట వలసకు వెళ్ళిన వాళ్లే ఉన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ వస్తుందని వాళ్ళకి ఓట్లు తెప్పించుకున్నారండి. సో మేము ఆల్రెడీ చెప్పాము వేరే దాంట్లో అలొకేట్ చేస్తామని కూడా చెప్పారు. బట్ ఇట్ టేక్ సమ్ టైం అండి. ఎందుకంటే బాగా అప్పులు చేసి వెళ్ళిపోయారు, అన్నిటికీ ఊరికే జీతాలు ఇచ్చుకుంటూ పోలేం కదా మనము. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్, మీరు ఇచ్చింది ఆ ఒక్క ఉద్యోగాలు తప్ప ఇంకేమీ చేయలేదు. ఆశా బిందు గారు, ఈ 5 సంవత్సరాలు సరిపోతే ఇంకొక 5 సంవత్సరాలు కావాలా? మీరు చేశారు కదా సార్. ఇందాక మేడం గారు కూడా, రమాదేవి గారు కూడా బాగా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ గా బాగా మాట్లాడారు, బాగా మాట్లాడగలిగారు రమాదేవి గారు. అప్పుడు ఏమన్నా అడిగారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చి అన్ని అడుగుతున్నారు. ఇంకా 10 నెలలు అయింది, 10, 11 ఇంకా దాదాపు జూన్ వస్తే మాకు సంవత్సరం అవుతుంది. టేక్ సమ్ టైం. ప్రతిదీ మేము వైసీపీ వాళ్ళకి మిమ్మల్ని ఇప్పుడు ఇమ్మని అడగట్లేదు మేము, మీరు ఎప్పుడు ఇస్తారో టైం ఫ్రేమ్ చెక్ చేయండి. చెప్తాం సార్. నేను అదే చెప్తున్నాను సార్. ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నాలెడ్జ్ నిల్లున్న పర్సన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు లాగా. ఆయనకు ఆల్రెడీ ఉంది, ఆయన తీసుకురాగలరు. ఇందాక రమాదేవి గారు హేళన చేస్తున్నారు 2020 ఏంది, 2047 ఏంది, 2020 ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 2020 హైదరాబాద్ చూస్తున్నాం, 2047 ఇదే విషయంపై రమాదేవి గారు ఏదో కన్క్లూజన్ గా 2047 ఉద్యోగాలు ఇస్తారన్నట్టు ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందండి. ఓకే, రైట్. రమాదేవి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన ఆశా బిందు గారు మీ మీద ఏదైతే ఎలిగేషన్స్ పెట్టారో, యు ఆర్ స్పీకింగ్ లైక్ ఏ స్పోక్ పర్సన్ ఆఫ్. సంతోషం, హేళన చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు మేమే హేళన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చాలా వాగ్దానాలు నేను గుర్తు చేయగలను. ఈ వాగ్దానాలన్నీ మీరు ఇచ్చింది. మీరెవరు గుర్తు చేయాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త సామాన్య ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. మేమే క్వశ్చన్ చేస్తాం, మేమే మా పార్టీ క్వశ్చన్ చేస్తాం, మేమే క్వశ్చన్ చేస్తాం. మాకు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నందుకు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరు ఇచ్చేయట్లేదు. మేమే క్వశ్చన్ చేస్తాం మా పార్టీని, అందులో నో డౌట్. ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తామండి. ఇది ఇంకా సంవత్సరం కూడా కాలేదు, గుర్తు పెట్టుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాలనే కాకుండా
ఆశాబిందు గారు, మీరు ఏదైతే లేవనెత్తారో అంశాల మీద రమాదేవి గారు సమాధానం ఇస్తున్నారు. దాన్ని పూర్తిగా మనం విన్న తర్వాత ఇఫ్ వి నీడ్ వి విల్ గో అహెడ్ ఫర్ ద నెక్స్ట్. ఆవిడ చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. ఆవిడ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తున్నాను జమీల్ గారు. మేమే చూపిస్తాము అంటున్నా. మాకు ఎవరు వేరే వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు జమీల్ గారు. మేమే మా కార్యకర్తలు మేమే అడుగుతాం, ఇందులో నో డౌట్. మేము సామాన్యుల్లో ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. మా పార్టీకి మేమే క్వశ్చన్ చేస్తాం. We will bring out మేము ఏమేం హామీలు ఇచ్చామన్నది మనమే తీసాం. మేమే డిఫెండ్ చేసుకోము. మా సీఎం మేము డిఫెండ్ చేసుకోము. మ్యామ్ ఆశాబిందు గారు, మీరు లేవనెత్తిన అంశాలపై ఈ రోజు అదే మరొకసారి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఫింగర్ రేస్ చేస్తున్నారు. వారు కూడా ఏదో మాట్లాడాల్సుకున్నారు. రమాదేవి గారు కూడా చెప్పబోతున్నారు. 5 ఎక్కడున్నారో తెలియదు వైఎస్ఆర్ పాలన. నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను రమాదేవి గారు. గత 5 ఏళ్లలో మీరు ఎన్ని రేస్ చేశారో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఎన్ని రైట్స్ చేశారో నాకైతే తెలియట్లేదు. స్కూల్స్ క్లోజ్, ఎన్ని స్కూల్స్ మీద పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని ఎయిడెడ్ స్కూల్స్ ని వికలాంగుల్ని నిట్ట నిలువున బయటికి పంపించేసి క్లోజ్ చేశారు. అప్పుడు మీరు ఎక్కడున్నారో అయితే నాకైతే తెలియట్లేదు. పంపించమంటారా? వీడియోలు ఏమన్నా పంపించండి, లేకపోతే వెతుక్కుంటారు. పంపించండి. అంటే మీరు మాకు తెలుసు ఎవరెవరు ఏమేమి చేశారు. ఆశాబిందు గారు ఒక మాట మన రామాదేవి గారు ఏమంటున్నారో విందాం. తర్వాత వెంకటేశ్వర గారు హీ ఆల్సో రేజింగ్ ద ఫింగర్. మాట్లాడనివ్వకుండానే మీరు మాట్లాడారు. రమాదేవి గారు ప్లీజ్ మాట్లాడండి మ్యామ్ ప్లీజ్. అమ్మా, ఆమె చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఎక్కడున్నానో వారికి తెలియలేదట. ఏం చెప్పాలి? వైఎస్ఆర్ పార్టీ చేసిన ప్రతి విధానాన్ని, ప్రజలకు వ్యతిరేకమైన ప్రతి విధానాన్ని ఖండించింది వైద్వ కదా, ఖండించింది. మద్యపానం షాపులు పెడుతుంటే ఎవరు నిలబడ్డారు? ఈవెన్ కోవిడ్ టైంలో తెలుగుదేశం వాళ్ళు ఎక్కడున్నారు? మేమెక్కడున్నాం? విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తే వారెక్కడున్నారు? మేమెక్కడున్నాం? వాళ్ళు ధరలు పెంచినప్పుడు, ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మేమెక్కడున్నాం? ఈరోజు ఆ వైఎస్ఆర్సిపి తీసుకొచ్చినటువంటి విధానాలనే కొనసాగిస్తూ మేము చాలా చేస్తామంటున్నారు. చెయ్యమని మేము అడుగుతుంది. నేను వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ ఆశాబిందు గారికి కానీ ఇద్దరికి చెప్పేది ఏమిటి అంటే, కొన్ని విధానాలు, నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రజల చేత తక్కువ చాకరీకి చేయించుకునేటటువంటి కొన్ని పద్ధతులు వచ్చినాయి. ఉపాధి బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ఈరోజు కంపెనీలు వస్తాయనేది తప్ప వాళ్ళకి ఇంకొక ప్లాన్ గురించి చెప్పమంటున్నాను నేను. వారికి నేను వైసీపీని సమర్థించినట్లు కనిపించింది. వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీని ప్రశ్నిస్తుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తాం. ఎవరమైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాం, అధికారంలో లేని వాళ్ళని ప్రశ్నించాం. గతంలో వైసీపీ చేసినటువంటి విధానాలు, ఎన్ని విధానాలు తప్పని మేము మాట్లాడామో ఒకసారి వారి వెబ్సైట్లోకి వెళ్ళి, ఐద్వా సంఘం వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వారికి అర్థమవుతుంది. వారి నెంబర్ మీ ద్వారా పంపిస్తే కావాల్సినవి పంపిస్తారు, లేదు జమీర్ గారే పంపిస్తారు మేము ఏం చేశామనేటటువంటిది. మీ అనిత గారిని అడిగినా మీ అనిత గారు మేము కలిసి ఎన్ని పోరాటాల్లో పాల్గొన్నామో మీ అనిత గారు కూడా చెప్తారు. అందువల్ల ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. పరిష్కారం కోసం నేను అడుగుతున్నాను. 2020 గురించి ప్రస్తావిస్తే మీకు ఎగతాళి చేసినట్లుంది. 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ కాదు. 2020 నాటికి అనుకున్న లక్ష్యాలు ఏమిటి, ఎందుకు చేరలేకపోయాం అనేటటువంటిది గమనంలోకి వస్తే 2047కి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది. ఒకసారి కాలు బురదలో వేసామనుకోండి, మళ్ళీ బురద వస్తుందా లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నామా అని చూసుకోవాలా. 2047 విజన్ గురించి మాట్లాడేటప్పుడు 2020 విజన్ ఏమైందనేది మనం ఆలోచించుకోకపోతే, మీరు ఒక మాట మంచి మాట అన్నారు, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మా కార్యకర్తలే మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి ఈరోజు ప్రశ్నించమని చెప్పేసి మేము అడుగుతున్నాం. 2 లక్షల మంది తరఫున వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పటికి ఇస్తారు? 1 సంవత్సరంలో ఇస్తారా, 2 ఏళ్లలో ఇస్తారా, 3 ఏళ్లలో ఇస్తారో ఒక రోడ్ మ్యాప్ ప్రకటించమని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు ఎన్నికలప్పుడు ఏదైతే చెప్పారో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తారని అనుకుంటారు తప్ప దానికి ఇంకా టైం ఉంటుంది అని చెప్పేసి అనుకోరు. అమ్మ ఆశా గారు, డోక్రా మహిళలకి 2014లో రుణం మాఫీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. ఏం చేశారు ఆయన? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను ఒక్కొక్క గ్రూప్ కి అని చెప్పేసి ఫైనల్ గా నిర్ణయించారు. 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? ఆయన 3 విడతలుగా ఇచ్చారు. చివరిలో
పసుపు కుంకాలు 10,000 ఇచ్చారు. నేను పదే మీ మినిస్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, మీరు డోక్రా మహిళల చేతనే ఓడిపోబోతున్నారు. ఈ 10,000 రూపాయలు మీరు రుణమాఫీ కింద ముందే ఇచ్చుంటే మిమ్మల్ని బ్రహ్మరథం పట్టుండేవాళ్ళు. ఈరోజు మహిళలకి గ్యాస్ బండ ఉచితమని 3 బండ్లు ఇస్తానన్నారు. మహిళలు ఏమడుగుతున్నారు అంటే, మేం డబ్బులు కట్టడం ఎందుకు, మళ్ళీ మాకు బ్యాంకులో రావడం ఎందుకు, అవేదో ఉచితంగా సిలిండర్లు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాము. ఈరోజు ప్రభుత్వం ప్రతి మహిళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేసింది. 1,500. ఎప్పుడు ఇస్తారు? మాకు డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఎస్, డబ్బులు లేవు అనే దాన్ని అందరం అంగీకరించాల్సిందే. కానీ వాగ్దానాలు చేసేటప్పుడు కూడా డబ్బులు లేవనే విషయం తెలీదా? ఇప్పుడే మీరు చెప్పారు కదా, వైఎస్ జగన్ అంత తెలివి తక్కువ వాడు కాదు, మా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటరు అని. వారికి ఎంత బడ్జెట్ ఉంది, ఎంత అప్పు చేశారు, ఎంత అప్పు తీసుకురావాల్సి వస్తుందనే విషయం తెలీదా? తెలిసే కదా ఆయన 6 వాగ్దానాలు ఇచ్చారు. అందుకని వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి వాగ్దానాలను అమలు చేయమని అడుగుతాం. మాతో పాటు మీరు సామాన్య కార్యకర్తలుగా మీరే అడుగుతామన్నారు. చాలా సంతోషం. మీరు ముందు నిలబడి అడిగితే మీ వెనక మేము నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం. సో ఏదైతే ఈరోజు ఇక్కడ చర్చ పెట్టారో ఈ చర్చకు సంబంధించి వాలంటీర్స్ 2 లక్షల మంది ఉద్యోగాలు కొన్ని సంవత్సరం పెట్టుకుంటారా గడువు? ఆ సంవత్సరానికైనా ఇస్తామని చెప్తారా? అసలు వాళ్ళు తీసేస్తారు అనుకోలేదు. వాళ్ళందరూ ఏం ఆశించారు అంటే 5,000 పోయి 10,000 వచ్చేస్తాయి మనకి చంద్రబాబు నాయుడు వస్తే అని అనుకున్నారు. అందుకనే చాలా మంది రిజైన్ చేయకుండా నిలబడిపోయారు, మాకు చంద్రబాబు నాయుడు వస్తే 10,000 వస్తాయని. అందుకని ప్రజల ఆకాంక్షల్ని గమనించమనేదే తప్ప మిమ్మల్ని ఏదో విమర్శించినందువల్ల మాకు అదనంగా వచ్చేదేం లేదు. రమాదేవి గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ సమయం అయిపోయింది కాబట్టి ఒక లాస్ట్ గా మనకు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు కంక్లూడ్ చేసేయండి సార్ ప్లీజ్. ఈ కూటమి ప్రభుత్వానికి ఐద్వా వాళ్ళు ప్రశ్నించినా, రమాదేవి గారు ప్రశ్నించినా, సామాన్య ప్రజలు ప్రశ్నించినా ఒప్పుకోరు. మేము అధికారంలోకి వచ్చాం, మా ఇష్టానుసారంగా సూపర్ 6 గురించి మాట్లాడినా, రాష్ట్రంలో హత్యల గురించి మాట్లాడినా, దోపిడీల గురించి మాట్లాడినా, దౌర్జన్యాల గురించి మాట్లాడినా, అక్రమ కేసుల గురించి మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అదేమంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా బెదిరిస్తారు, మీరు మాట్లాడటానికి వీలు లేదంటారు, కేసులు పెడతారు. ప్యానల్లో అదే జరుగుతుంది, సామాన్య ప్రజల దగ్గర అదే జరుగుతుంది, పబ్లిక్ లో అదే జరుగుతుంది. అన్ని రకాలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ప్రశ్నించడానికి వీలు లేదు. వైసీపీ ప్రభుత్వం కాదండి అరెస్టులు చేయడానికి. క్వశ్చన్ చేస్తే అరెస్టులు చేయడానికి ఏమయ్యా నువ్వు ఈనాడు ఏబిఎన్ నువ్వు రాకు అనడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు, సాక్షి వచ్చిన పర్టికులర్ గా సాక్షిని అడిగి మరి నిలబెట్టి అడుగుతాం మేము. లోకేష్ గారు వచ్చి మీరు చూస్తారు జగన్ లాగా క్వశ్చన్ చేయకూడదు. నేను చెప్పిందే మీరు రాసుకోండి అన్నట్టు ఉండదండి ఇక్కడ. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన చర్చా కార్యక్రమం ఏదైతే నిర్వహించామో వాలంటీర్లకు సంబంధించింది వాళ్లకు సరి అయిన పద్ధతిలో మనం న్యాయం చేయగలుగుతామా? అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వమే కానివ్వండి. కాకపోతే ఎవరైతే 2,60,000 కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి, ఏదో ఆశతోని 5,000 కదా వచ్చినా పర్వాలేదు, ఇంకేమన్నా పెంచొచ్చు, భవిష్యత్తులో మాకేమన్నా ఇంకా ఉపాధి అవకాశాలు వస్తాయొచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతోనే వాళ్ళు చేరారు. కాబట్టి వారికి సంబంధించిన వారిని కంటిన్యూస్ చేద్దామా, వారిని ఇంకా 5,000 కాకుండా 10,000 ఇద్దామా, ఆ కుటుంబాలను ఆదుకుందామా అనే దిశలోనే ఆలోచించుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కానివ్వండి, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వమే కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకుంటే ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఉద్యమిస్తారని దానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ 2,60,000 కుటుంబాలకు ఆపద్బంధు లాగానే మిగిలిపోతారని ఆశిస్తూ రేపు మరొకసారితో మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.